Hello everyone, I'm Dr. Akhil, Consultant General Physician at Pratima Hospitals, Kukkatpalli branch. ఇవాళ మనం షుగర్ని రివర్స్ చేయగలిగే టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. షుగర్ ఆర్ డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదండి, అది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. నార్మల్లీ షుగర్ అంటే ఏంటి అంటే ఎంత ఆహారాన్ని తీసుకుంటున్నామో మన శరీరం దాన్ని వాడుకోగలుగుతుందో వాటి మధ్య ఇంబ్యాలెన్స్ కనుక ఉంటే అప్పుడు మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వాటిని రివర్స్ చేయగలిగే టెక్నిక్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఇంబ్యాలెన్స్. ఆ ఇంబ్యాలెన్స్ని మనం తగ్గించడానికి ప్రయత్నించాలి. ఎయిదర్ మనం తీసుకునే ఫుడ్ అన్నా మనం క్యాలరీ రిస్ట్రిక్షన్ అని అంటాము, ఎయిదర్ అదన్నా చేయాలి, లేదంటే వ్యాయామం అలాంటివి చేసి మనం తిన్న ఫుడ్ని బర్న్ చేయగలిగే టెక్నిక్స్ అన్నా నేర్చుకోవాలి. అంటే మనం ఎక్సర్సైజ్కి వెళ్ళడం కానీ, వాకింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇంకా డయాబెటీస్ రావడానికి ఉన్న ముఖ్య కారణం ఏంటి అంటే అధిక బరువుని కనుక మనం నియంత్రించగలిగితే ఆటోమేటిక్గా మనకి మన బాడీలో షుగర్స్ అనేవి కంట్రోల్ అయ్యి డయాబెటీస్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ లాగా ఉంటాయి. ఇంకా ఈ డయాబెటీస్ అనేది రివర్సల్ అవ్వాలి అంటే మంచి ఆహార లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్న చాలా వ్యాధులకి కారణం అనేది మనం తినే జంక్ ఫుడ్. మనం తినే ఫుడ్ని బట్టి మన బాడీలో డిసీజెస్ అనేవి వస్తాయండి. మనం మంచి ఫుడ్ కనుక తీసుకుంటే ఆటోమేటికలీ మనకున్న వ్యాధులను కూడా అరికట్టగలిగే శక్తి అనేది మనకు వస్తుంది. ఇలా మనం మంచి వ్యాయామం, మంచి ఫుడ్ అండ్ మంచి లైఫ్ స్టైల్ కనుక పాటిస్తూ ఉంటే డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అండ్ గ్రాడ్యువల్లీ మనం కనుక అంటే స్టార్టింగ్లో మనం ఎక్కువగా వాడే డయాబెటీస్ మాత్రలని వాటన్నిటిని గ్రాడ్యువల్గా తగ్గిస్తూ మినిమం డయాబెటీస్ టాబ్లెట్స్ మీద మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. జనరల్లీ 100% మన దగ్గరకు ఒక పేషెంట్ వస్తే ఒక డాక్టర్ డయాబెటీస్కి ఇవ్వగలిగే ట్రీట్మెంట్ కేవలం 20% మాత్రమే. మిగతా 40% పేషెంట్ ఫుడ్ ద్వారా వస్తుంది. మిగతా 40% పేషెంట్ తన చేసే వ్యాయామం ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఆ డిసీజ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, ఇది జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్. డాక్టర్ కంటే ఎక్కువ దాన్ని ట్రీట్ చేయగలిగే శక్తి పేషెంట్ దగ్గరే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అంటే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.